చేతగాని చేవచచ్చిన నీ జాతి ముఖాన ఉమ్మేసి వెళ్ళిపోయావా? చేవలేని బహుపురాతన జాతి నెత్తిమీద దుమ్మెత్తిపూసి వెళ్ళిపోయావా? పుణ్య పాపాల పిరికి పందల వారసత్వంతో తమ సొంత ప్రజలను మోసగించే మోసగాళ్లే దొంగలంతా నాయకులుగా మారిన దేశంలో ఇంకా ఇక్కడేమున్నదనుకుంటూ వెళ్ళిపోయావా? దేశం ప్రజల రక్తంతో రాసిన దేశ చరిత్రల్లో చించివేయబడ్డ ఈ దేశపు హింసాత్మపు పేజీలలో నీ పూర్వీకులంతా ఎంతటి అమానవీయంగా బ్రతికుంటారో వెళ్ళిపోయిన నీ వెనుకటి తరాల వాళ్లకు వర్తమానపు గుర్తుగా నువ్వు వాళ్లతో అక్కడికే వెళ్ళిపోయావా? వీధి బడులల్లో పోరాడి నేర్చుకోవాల్సిన నిత్య సత్యాలన్నీ పుక్కిటి పురాణపు అసత్య సత్యాలైపోయాయి. శత్రువుని ఊరేగిస్తూ శత్రువుకు జేజేలు పలికే దొంగల పాలనలో శత్రువు అన్ని చోట్ల ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయాడు. ఇప్పుడు దేశమంటే నువ్వు కాదు, దేశాన్ని ద్వేషించే వాళ్లకు ఈ దేశం స్వర్గంగా మారాక నువ్వు పనికిరాని చీకటి కుప్పవు అయిపోయావు కదా. నీ మరణం కూడా ఎందుకు పనికిరాని కలుపు మొక్కే అయింది కదా. ఉద్యమ సూర్యుళ్ళు ఎక్కడా నీ గురించి అయ్యో అని కొవ్వొత్తులు వెలిగించరు. విప్లవ సమాజం తిరుగుబాటు కవితలు రాసే మహాకవులు ఎవ్వరూ నీ గురించి ఎక్కడా కవితలు రాయరు. శాంతి అనేది ఒక పనికిరాని భూటకం. శాంతి అనేది నిన్ను మోసం చేసేవాడు, మానసికంగా నిన్ను చావుకు తయారు చేసే నిశ్శబ్ద ఆయుధం. శాంతిని నమ్మిన వాడెవడైనా అశాంతి చేతిలో ఎప్పుడైనా బూడిదయ్యేవాడే. మనిషికి వేరువేరు రహస్యాలుంటాయి, కానీ మనుషులందరికీ మృత్యు రహస్యాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. శత్రువును శత్రువుగా గుర్తించకుండా శత్రువును తన వాడని నమ్మటం కూడా కనిపించని కళ్ళ ముందున్న మృత్యువే. చావు కూడా సృజనాత్మకంగా కొత్త దారిలో కనపడే వికృతాత్మకంలో ఆనందాలతో మునిగి తీరుతుంటే మనిషి తత్వానికి ఎంత బాణసంచా కాల్చినట్టు 4 రహదారి కూడళ్లలో అంత్యక్రియలు జరిగిపోతుంటాయి. బహిరంగంగా నిన్ను శత్రువుగా గుర్తించిన వాడిని, అందరి ముందే నిన్ను శత్రువుగా ప్రకటించిన వాడిని నువ్వు స్నేహితుడు అని ఎలా అనుకుంటావు? నువ్వు ఎలా నీవాడు అని అనుకుంటావు? జీవితంలో అందరూ మోసం చేసేవాళ్ళే. అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నీ శత్రు మతాల మనుషులు ఒక్కరు ఎక్కడా అనరు. బతకడానికి ఎలాంటి ప్రతిభ అక్కరలేదు, కానీ చంపటానికి మాత్రం ప్రతిభ కావాలి. నువ్వు నీ బతకడానికి ఎంత ప్రతిభావంతుడుగా ఉంటావో శత్రువును చంపడానికి కూడా అంతే ప్రతిభావంతుడుగా ఉండాలని ఏ సామాజిక కారుడు కూడా ఎక్కడా ఎప్పుడూ నిర్వాచించడు. నువ్వు పుట్టకముందే నీ ముందు తరాల వాళ్ళంతా ఎప్పుడూ సజీవంగా కొంచెం నిర్జీవులై చచ్చిపోయాక జననమే సరికొత్త మరణంగా నువ్వు పుట్టి ఉంటావు. నువ్వంటే నల్ల రిబ్బను కట్టుకుని పుట్టిన కొత్త మరణానివి. వచ్చిన స్వాతంత్రం పక్కవాడి చెప్పులు మోసేది. వచ్చిన స్వాతంత్రం పరధర్మంలో పులకించే ఈ దేశపు సామాజిక ద్రోహం. వచ్చిన స్వాతంత్ర్యం దింపుడు కళ్ళంలో ఉన్న ఈ దేశ పౌరుని కంపు కొట్టే శవం. వచ్చిన స్వాతంత్రం తన మనుషులను తనే చంపి తినే దెయ్యం. అసలు సత్యాలేవి లేని నువ్వు తెలుసుకోకుండానే రాబోయే రేపటి సత్యాలు ఎలా ఉంటాయో ఈ కళ్ళున్న ఈ దేశపు నీ జాతి అంధులందరూ తెలుసుకోవాలని ఓ ఉదాహరణంగా వెళ్ళిపోయావా? మీ BVS.